జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. కానీ గుర్తుంచుకోండి, కష్టపడితే ఫలితం తప్పదు. ఇది కేవలం మాట కాదు, ఇది జీవన సత్యం. మనిషి జీవితంలో కష్టాలు అనేవి పరీక్షల లాంటివి. ఎంత బలమైన విత్తనమైనా నేలలో పాతి పెట్టకపోతే మొలకెత్తదు. అదే విధంగా మనిషి కష్టాల్లో పడి వాటిని ఎదుర్కొని తన ప్రతిభను బయటకు తీయాలి. కష్టమే మనకు ఓర్పు నేర్పుతుంది. కష్టమే మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కష్టమే విజయానికి పునాది వేస్తుంది. ఒక రైతు విత్తనం వేయగానే పంట రావడం జరగదు. అతను విత్తనం వేస్తాడు, నీళ్లు పోస్తాడు, పంటను కాపాడుతాడు, తర్వాతే ఫలితం చూస్తాడు. అలాగే కృషి చేసే ప్రతి ఒక్కరికి ఫలితం తప్పదు. ఎప్పటికైనా విజయం వారిని చేకూరుతుంది. గొప్ప గొప్ప మహాత్ములు అదేవిధంగా ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని గొప్పగా అయ్యారు. మనలో చాలా మందికి ఫలితం వెంటనే రావాలని ఉంటుంది, కానీ కష్టం చేసినప్పటికీ ఫలితం ఆలస్యంగా రావచ్చు. దానికోసం నిరుత్సాహపడకండి. ఎందుకంటే విశ్వం ఎప్పటికీ మన కృషిని వృధా చేయదు. మన శ్రమ, మన చెమట, మన కష్టాలు ఇవన్నీ ఒకరోజు మన భవిష్యత్తుని మార్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, కష్టపడితే ఫలితం తప్పదు. ఈరోజు మనం పడే శ్రమ రేపటి విజయానికి పునాది అవుతుంది. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం. మన కలలు ఎంత పెద్దవైనా వాటిని సాధించడానికి ఒక్క కష్టమే మార్గం. అందుకే ఎక్కడ ఆగిపోకండి. ఎందుకంటే మన ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు. వెక్కిరించేవారుంటారు, నవ్వేవారుంటారు. ముందుకు నడవడమే ప్రయత్నం. ఇలాంటి ప్రేరణాత్మక ఆలోచనల కోసం మన ప్రేమతత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులతో ఈ వీడియోని పంచుకోండి. గుర్తుంచుకోండి,